హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిలాస్ వరల్డ్. బియ్యంలో రాళ్ళు ఏరుతున్నామండి. ఒక వారానికి కానీ 10 రోజులకు కానీ అలా ఏరి పెట్టుకుంటాము. ఉదయాన్నే పనికి వెళ్తారు కదండి, అప్పటికప్పుడు ఏరుకొని చేసుకోవాలంటే కష్టం కదా అని చెప్పేసి ముందే ఏరి పెట్టుకుంటాము. అలా అయితే వంట చేసుకోవటం ఈజీగా ఉంటుందండి. సాయంత్రం కాలం అండి, నీళ్ళు కాగబెట్టే టైం అయింది కదా అని చెప్పేసి పొయ్యి రాజేసుకొని, ఇంకెలాగో కూర ఏం లేదండి, అందుకని చెప్పి ఇంట్లో బంగాళదుంపలు ఉంటే అవి తీసుకొని పొయ్యి రాజేస్తూ అక్కడే కూర్చొని కట్ చేసుకుందాంలే అని అక్కడే కట్ చేసుకుంటున్నానండి. ఒక పక్క నీళ్ళు కాగుతాయి, కూరగాయలు కట్ చేసుకునే పని కూడా అయిపోతుంది కదా అని చెప్పి అక్కడే చేసుకుంటున్నానండి. బంగాళదుంపలు క్లీన్ చేసుకుంటున్నానండి. అంతా మట్టి మట్టిగా ఉంటాయి కదా, శుభ్రంగా కడిగేసుకొని బంగాళదుంపల తోలంతా తీసేసుకుంటున్నానండి. అలా తీసేసి చేసుకుంటేనే కర్రీ బాగుండిద్ది. ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు కూడా కోసుకుంటున్నానండి. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకుంటున్నానండి, బాగుంటుందని. ఇప్పుడు బంగాళదుంపలు కట్ చేసుకుంటున్నానండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మిడిల్గా కట్ చేసుకున్నానండి. ఫ్రై కదండి, కొంచెం పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఉంటేనే బాగుంటుంది కర్రీ, అందుకని. కట్ చేసుకోవడం అయిపోయిందండి, ఇంకా అవన్నీ లోపల పెట్టుకున్నాను. బంగాళదుంపలు కాస్త నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని వేసుకున్నానండి. ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుంటున్నాను. చూడండి కొంచెం ముక్కలు ఏ విధంగా కట్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకోవాలండి. సాల్ట్, కొంచెం పసుపు, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిందండి, ఉడికిపోయినాయి బంగాళదుంపలు. కొబ్బరి కారం అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్ చేయండి.